ఫ్రెండ్స్, టుడే మనం చికెన్ బిర్యానీ రెసిపీ చేద్దాం. దానికోసం ముందుగా చికెన్ని వాష్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్లో మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇలా 1/2 kg దాకా చేసుకోవాలండి. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ కోసం ఇలా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లైస్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేయాలి. ఇలా ఆనియన్స్ని బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వీడియో లెంతీ అవుతుందని నేను ఇక బ్రౌన్ అయ్యాక చూపిస్తాను మీకు. బిర్యానీ ఆకు, అనాసి పువ్వు, లవంగాలు, 2 యాలకులు, గరం మసాలా కొద్దిగా, ఇది బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఉప్పు ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. కారాన్ని ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలి. 1/2 kg దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. చికెన్ బిర్యానీ ఈ మెథడ్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక 20 minutes పక్కన పెట్టాలి, మూత పెట్టుకొని. ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదండి, ఇదే ఆయిల్ని ఇందులో వేసుకోవాలి, చికెన్లో వేసుకోవాలి, చేయాలి. ఇప్పుడు 20 minutes తర్వాత బిర్యానీకి ప్రిపేర్ చేద్దాం. ఆలోపు రైస్ ఉడికించుకుందాం. ఈ కప్పుతో 2.5 కప్ ఉన్నాయండి. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1/2 kg మీద కొంచెం అర్ధ పావు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ బాస్మతి బిర్యానీ రైస్ని వాష్ చేసి పెట్టుకుందాం. ఒక అరగంట అయినా నాననివ్వాలండి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఈ బిర్యానీ రైస్ నానిపోతుంది. అప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. మనం రైస్ని మెల్లగా కడుక్కోవాలండి. గట్టిగా కడిగితే విరిగిపోతాయి. ఒక 2 times వాష్ చేసుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ దాకా. ఈ ఆయిల్ నెయ్యి వేడి కాగానే రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, అనాసి పువ్వు, దాల్చిన చెక్క, లవంగ, సాజీర, మిరియాలు, బిర్యానీ ఆకు, ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. ఈ కప్పుతో రైసు 2.5 కప్పులు తీసుకున్నామండి. ఒక 5 కప్పులు దాకా వాటర్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. ఇది పింక్ సాల్ట్, మీరు వైట్ సాల్ట్ ఉంటే అదే వేసుకోండి. ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత బిర్యానీ రైస్ వేసుకుందాం ఇందులో. ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి, వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఉన్న వేసుకోండి. మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు. దీన్ని ఇలా బ్యాండేలో వేసుకోవాలి. ఇలా పరుచుకోవాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా. వాటర్ మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ వేసుకోవాలి.
దాన్ని వేసుకొని ఒక 70% ఉడికించుకోవాలి రైస్ని. ఇలా మూత పెట్టేసుకోవాలి. పిండి అండి, చపాతీ కానీ బొబ్బట్లు కానీ చేసినప్పుడు పిండి మిగిలితే అది వాడుకోవచ్చు. నేను మొన్న బొబ్బట్లు చేసినప్పుడు పిండి మిగిలింది, ఇది వాడుతున్నాను. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి జల్లీలో వడబోసుకోవాలి. 70% ఉడకడం అంటే చూడండి, ఇటు ఇలా రైస్ని ఇలా అంటే ఈజీగా 2 ముక్కలు అవ్వాలి. చూడండి, ఇలా పెట్టుకొని ఈ రైస్ని ఇలా పరుచుకోవాలి, లూజ్గా వేసుకోవాలి. ఇలా స్మూత్గా పరుచుకోవాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు. పైన ఇలా అనాలి. తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ పావు కేజీ చేసాం కదండి, అందులో హాఫ్ వేసాను, హాఫ్ ఇందులో ఉంచాను. ఇట్లా పైన వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫుడ్ కలరు వేస్తున్నాను. మీరైతే సాఫ్రాన్ ఉంటే వేసుకోండి, కలర్ కోసం అండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి అక్కడక్కడ, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుందండి బిర్యానీ. అంచుల వెమ్మట పెట్టుకొని ఇలా మూత క్లోజ్ చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, తర్వాత మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టాలి. మీద ఒక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఒక్క 5 మినిట్స్ ఇట్లా ప్యాన్ వేడి చేసుకుని దానిపైన ఉంచాలి. తర్వాత ఆఫ్ చేసుకుందాం. బిర్యానీ చూద్దాం. గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇంకో చూడండి, అడుగు కూడా మాడదండి, చాలా జ్యూసీగా పీసెస్ కుక్ అయి ఉంటాయండి, చాలా చక్కగా. చూడండి, మనం ప్లేట్లోకి సర్వ్ చేద్దాం. చూడండి, జ్యూసీగా చికెన్ బిర్యానీ. ఈ ప్రాసెస్లో చేస్తే అసలు బిర్యానీ అడగంటారండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సంహిత 89. చూడండి, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో.